ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. 8 దినాలు అవుతుంది మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినందుకు. దేవుని వాక్యం అనుదినం చదువుకోవటం చాలా మంచిది, ధ్యానించుకోవటం చాలా మంచిది. ఈ సిరీస్లో మనం ఏం చెప్తున్నామంటే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, ఈ ధ్యానాలను అనుసరిస్తూ మనం దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి అంశం క్రింద ఆ సిరీస్లో మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క ధ్యానాన్ని మీరు చూడొచ్చు, వినొచ్చు. ఈ విధంగా ధ్యానించుకుని దేవునిలో ఎదగొచ్చు. ఇవి కార్సన్ గారు వ్రాసినటువంటి ఈ ధ్యాన గ్రంథాలు 2 ఉన్నాయి. దాని టైటిల్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థం, ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి అని ఒక అర్థం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ధ్యానించుకోవాలి అనేటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే అంబిగ్యూస్గా, ద్వంద్వార్థం వచ్చేటట్టుగా ఆయన ఈ యొక్క టైటిల్ని పెట్టాడు. దేవుడు మనల్ని ముందుగా ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించి మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆయన ద్వారా, ఆయన బలియాగం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనం ఆయన యందు విశ్వసిస్తూ మన పాపాలు ఒప్పుకొని పాపాలను విసర్జించేటువంటి రీతిగా మన పాపాలను ఒప్పుకొని ఆయనకు మన జీవితాన్ని అంకితం చేసుకుని మనం నూతన హృదయం కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. అప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం. అంతకుముందు పాపులు యేసుప్రభు యొక్క బలియాగాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు వాళ్ళు నీతిమంతులు అయ్యారు, దేవుని కుమారులు అయ్యారు. మార్గం మారింది, దారి మారింది, దిక్కు మారింది, ఉద్దేశం మారింది, గురి మారింది. దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. అంతకుముందు దేవునికి ఇష్టడుగా జీవిస్తాం. పరలోకంలో ఉండేటువంటి పరిస్థితిని మనం ఆశిస్తాం, పరిశుద్ధతను ఆశిస్తాం. దానికి మోడల్ ఎవరంటే యేసు ప్రభు. ఆ విధంగా క్రొత్త నిబంధన చదువుకుంటూ పాత నిబంధన, క్రొత్త నిబంధన యేసు ప్రభులో ఏ విధంగా అది నెరవేరిందని క్రొత్త నిబంధన చదువుకుంటూ ఆ యేసు ప్రభువుని గురించినటువంటి జ్ఞానంలో ఎదుగుతాం. రక్షణలో ఎదగటమే కాకుండా ఆయన జీవితాన్ని మోడల్గా చేసుకుని మనం ముందుకు వెళతాం. దానికి సంబంధించినటువంటి ఈ ధ్యానములు, ఇది నేను టూకీగా చెప్పాను, కానీ ప్రతిరోజు మనం ధ్యానించుకుంటే దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ మనకి సహాయపడతాయి. ఇప్పుడు ఈ సిరీస్లో మనం రోజుకి 4 అధ్యాయాలు చదవాలి. అది మక్చైన్ ఈ పద్ధతి, మక్చైన్ చార్ట్ ఆఫ్ డైలీ బైబుల్ రీడింగ్స్ అని, దానికి సంబంధించినటువంటి ఒక లింక్ కూడా మేము పెడతాం. ఆ లింక్ చూడండి. దానిలో 4 అధ్యాయాలు ప్రతిరోజు ఉంటాయి. ఆ అధ్యాయాలను చదవాలి. ఇండివిజువల్గా 2 అధ్యాయాలు చదవాలి, ఫ్యామిలీతో 2 అధ్యాయాలు చదవాలి. ఫ్యామిలీతో 2 అధ్యాయాలు చదివినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంటు. ఇండివిజువల్గా చదివినప్పుడు, వ్యక్తిగతంగా చదివినప్పుడు ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు. ఆ విధంగా చదివితే బైబిల్ అంతటిని ఒక సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. అంతేకాదు, ఆ విధంగా చదివితే నూతన నిబంధనని సంవత్సరంలో 2 సార్లు చదవచ్చు. ఈ 4 అధ్యాయాల్లో ఒక విధంగా కన్సిస్టెంట్గా చెబుతూనే ఆయన ఒక అధ్యాయం మీద చెప్తాడు కార్సన్ గారు. ఒకసారి అధ్యాయం అంతటినీ అవుట్లైన్ రూపంలో
అన్నీ కవర్ చేస్తూ చెప్తాడు. అంత కవర్ చేసి ప్రతిసారి చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఒకే పేజీలో మనం చెప్పాలంటే అన్నీ చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు ఒక ఐడియానే తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడన్నమాట. ఆ విధంగా చదివినప్పుడు మరి 365 దినాలు మనం 365 అధ్యాయాలని ఒక సంవత్సరంలో నేర్చుకోగలం. ఆ విధంగా 2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ విధంగా ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతుని ఏ సందర్భంలో ఏమున్నది, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఎవరైతే వాక్యాన్ని రాశారో వాళ్ళు ఏ ఉద్దేశంతో చెబుతున్నారు, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోవటం అవసరం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది దేవుని యొక్క సందేశం. కాబట్టి ఆ సందర్భంలో తెలుసుకుని ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో అది మనం గ్రహించుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సిరీస్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినాన మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినం కూడాను మనకి సునీల్ పాస్టర్ గారు మనతో ఉన్నారు. ఆయన మన డిస్కషన్లో పాల్గొంటారు. వన్స్ అగైన్ వెల్కమ్ అండి పాస్టర్ గారు. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ది words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, O Lord, our rock and redeemer. Amen. మత్తయి సువార్త 8:5-13 మనం చదివితే ఇక్కడ ఈ అన్యుడైనటువంటి ఈ శతాధిపతి ఆయన యేసుప్రభు ఎడల చూపించినటువంటి విశ్వాసం, ఆయనపై ఉన్నటువంటి నమ్మకం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుప్రభు ఆయన యొక్క నమ్మకాన్ని చూచి ఇంత గొప్ప నమ్మకమా అని ఆశ్చర్యపడ్డాడు. దాని గురించి ఈ దినాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకు అంతగా ఆశ్చర్యపడేటువంటి విశ్వాసం, నమ్మిక దేన్ని బట్టి యేసుప్రభు ఆ విధంగా ఆశ్చర్యపోయాడు అని మనం కొన్ని విషయాలు గ్రహించుకుందాం. 8:5-13 వరకు, 8వ అధ్యాయం 5-13 వరకు సునీల్ పాస్టర్ గారు చదువుతారు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని వానితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడినవాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ
శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ మనం 3 విషయాలు గ్రహించుకోవచ్చు. సునీల్ పాస్టర్ గారు ఆయన యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మొదటిగా ఆ దినాల్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి గారడీలు చేసి మంత్రాలు చేసి ఒట్టి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు మాటలు గారడీ మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు, ఏదో మంత్రాలు చేసి చిలక పలుకులు పలికినటువంటి మాటలు కాదు ఆయనవి అని ఆయన గ్రహించుకున్నాడు. ఓకే, ఎంతవరకు గ్రహించాడంటే, ఆయన మాట చెప్తే చాలండి, ఆయన రానవసరం లేదు మా ఇంటికి స్వస్థపరచడానికి. ఆయన ఒక మాట చెప్పాడంటే నా సేవకునికి స్వస్థత కలుగుద్ది అని అంతగా నమ్మాడన్నమాట. ఆయన మాట్లాడితే చాలు స్వస్థత జరుగుతుందని విశ్వసించాడు. అదొకటి. రెండవదిగా, మరి ఈయన అన్యుడు, యూదుల లేఖనాల గురించి ఎంతవరకు ఆయనకు తెలుసో మనకు తెలియదు. ఎందుకంటే కొంతమంది అన్యులు కూడాను ఇశ్రాయేలీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకు తెలుసు. ఎంతవరకు తెలుసో అనేది మనకు తెలియదు. కానీ పదే పదే వాక్యం చదువుకున్నటువంటి ఇశ్రాయేలీయులు కంటే, ఆ జ్ఞానం కలిగినటువంటి ఇశ్రాయేలు కంటే ఈయన జ్ఞానం అంతగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడాను ఓకే, ఈయన విశ్వాసం అంటే వాక్యం అంత తెలియకపోయినప్పటికీ ఆయన విశ్వాసం స్వచ్ఛమైంది. సింపుల్గా ఆయన నమ్మాడు. ఆయన హృదయంలో యేసు ప్రభువుని గౌరవించాడు. అలాంటి విశ్వాసం. మరి మూడవదిగా 9వ వచనం చదవండి దయచేసి మరలా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. ఆయన పోల్చుకున్నాడు. ఆయన అధికారియే, గవర్నమెంటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఫుట్ సోల్జర్స్ని ఆయన ఆజ్ఞాపించినప్పుడు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఏది చేయమంటే అది చేస్తారు. ఎందువలన? ఆయనకి ఆ రోమా ప్రభుత్వం యొక్క అధికారం ఆయనకున్నది, సీజర్ యొక్క అధికారం ఆయనకున్నది. కానీ ఆయన సీజర్ కాడు. సీజర్ కాకపోయినప్పటికీ ఆ మార్గంలో, ఆ పందాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి అలాంటి అధికారం ఉన్నది. ఆ విధంగా యేసుప్రభుతో పోల్చుకున్నాడు. యేసుప్రభు ఎవరు? తండ్రి దగ్గర నుండి, పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆ పందాలో ఉన్నాడు. ఆయన మాటలు దేవుని మాటలు. ఆయన మాట అది దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుని సందేశం. దేవుడు స్వస్థపరచమంటే, యేసుప్రభు స్వస్థపరచమంటే దేవుడు స్వస్థపరచమని చెప్పినట్టుగానే అని ఆ విధంగా పోల్చుకుని ఆ విధంగా నమ్మాడు. యేసుప్రభు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా ఎంచుకున్నాడు. క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ సత్యాలను తెలిసిన వ్యక్తిగా ఈ సేనాధిపతి మాట్లాడలేదు. కానీ విశ్వాస కిరణాలు బలంగా చొచ్చుకొనటను బట్టి క్రీస్తులోని సత్యాన్ని ఆయన చూడగలిగాడు. మనకంటే క్రొత్త నిబంధన ఉంది. క్రైస్తవ
క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయనకి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. క్రైస్తవుడిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా పరిశుద్ధాత్మను పొందిన క్రైస్తవుడిగా చెప్పలేదు. ఎందుకంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రాలేదు. అయినప్పటికీ ఆ వెలుగు, ఆ యొక్క విశ్వాస కిరణాలు ఆయన హృదయంలో చొచ్చుకుని క్రీస్తులో ఉన్నటువంటి సత్యాన్ని, ఈయన మాటలు దేవుని మాటలు, ఈయన దేవుడు, ఆయన చెప్పేటువంటి మాటలు దేవుని మాటలు, ఆయన ఒక మాట చెప్తే స్వస్థత కలుగుద్ది నా సేవకునికి అని నమ్మాడన్నమాట. అలాంటి విశ్వాసం మనకు కావాలి. యేసు ప్రభువుని నమ్మే విశ్వాసం ఆ విధంగా ఉండాలి. గంభీరతతో కూడిన సరళ విశ్వాసం కలిగి ప్రభు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అని నమ్మాలి. అది మీరు మీ యొక్క అనుభవంలో ఎలాంటి విశ్వాసం ఉన్నదంటారా? విశ్వాసము ఈ రోజులలో చూసినట్లయితే విశ్వాసము చాలా తక్కువ ఉంది. అవిశ్వాసంగానే ఏదో కొన్ని క్రియలు జరిగినప్పుడు విశ్వసిస్తున్నారు, మళ్ళీ క్రియలు జరగకపోతే అవిశ్వాసంలో ఇంకా దేవుడు మాకు మా ప్రార్థన వింటలేడు అనేటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క శతాధిపతి లాంటి విశ్వాసంలోనికి వచ్చినప్పుడే సంపూర్ణమైనటువంటి క్రీస్తును మనము ధరించుకొని ఆ రక్షణ అనుభవంలోని ముందుకు సాగగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వాసం మనం కూడా పొందుకోవాలని ఈ శతాధిపతి ద్వారా మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచి అందును బట్టి పరిశుద్ధాత్మను పంపించి విశ్వాసులకి ఆ పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి పరిస్థితి ఆయనకు లేనప్పటికీ అలాంటి విశ్వాసం. ఇప్పుడు ఇంకా సేవకుడు స్వస్థ పొందలేదు, కానీ ఆయన్ని నమ్మాడు. మనం క్రైస్తవులుగా నమ్మినప్పుడు మనం ఆయన మాటలు నమ్ముతాం. బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు, క్రొత్త నిబంధనలో సువార్తల్లో ఉన్నటువంటి మాటలు యేసు ప్రభు మాటలు. కానీ యేసు ప్రభు మాటలకి క్రొత్త నిబంధనలో ఉన్న మాటలకి తేడా లేదు. ఇదంతా కూడా దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా నమ్మాలి. ఇప్పుడు దేవుని తలంపు, దేవుని మాట, దేవుని క్రియల్లో ఏ భేదం ఉండదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఏం తలంచితే అది జరుగుద్ది, ఏది తలస్తే అది చెబుతాడు. వేరుగా చెప్పనవసరం లేదు. వేరే వాళ్ళని మభ్యపరచడానికి, మోసం చేయటానికి, వాళ్ళని ఒప్పించడానికి ఆయన చెప్పనవసరం లేదు. కాబట్టి ఆయన తలంచిందేదో చెబుతాడు, చెప్పిందేదో చేస్తాడు. అలాంటి మాటలు ఇవి. ఆయన తలంపులు, ఆయన చేసే క్రియలు, ఆ మాటలు ఏ భేదం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి స్వస్థత, ఈ సేవకునికి స్వస్థత కలిగింది అనుకోండి, ఆ విధంగా మన జీవితాల్లో స్వస్థత కానీ ఏదో ప్రార్థన ఆకర్తలను బట్టి మనకి దేవుడు జవాబిస్తే వాటిని బట్టి మనం యేసుప్రభుని నమ్ముతాం. కానీ యేసుప్రభుని నమ్మటానికి ఇంకా లోతైనటువంటి విషయం ఉన్నది. అతనికి తెలియదు, క్రైస్తవులకు తెలుసు. యేసు ప్రభు మన నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు. దేవుని యొక్క ప్రణాళిక, మన రక్షణ దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన దేవునికి విధేయుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు మరణించాడు? మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి బలిగా మరణించి తిరిగి లేచాడు. అంటే తిరిగి లేయటం అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన పంపించినటువంటి దేవుడు యేసు ప్రభు బలిగా చనిపోయినప్పుడు ఆ బలి సరిపోయింది, ఆ బలిని బట్టి పాప రక్షణ ఉంటుంది అని దేవుడు అంగీకరించాడు ఆయన బలిని. అది పునరుద్ధానం యొక్క ఉద్దేశం. ఎందుకు దేవుడు లేపాడు అని అంటే ఐ యాక్సెప్టెడ్ యువర్ సాక్రిఫైస్,
నీ సాక్రిఫైస్ సరిపోయింది, దీన్ని బట్టి మనుషుల్ని క్షమిస్తాను అని దేవుడు సంతృప్తి చెందాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క మార్గం ఏ మార్గం అంటే మనం రక్షించేటువంటి మార్గం. ఓకే, రక్షించడం కోసం యేసుప్రభు వచ్చాడు. కానీ అంతకంటే లోతైంది ఏంటి అని అంటే దేవుడికి విధేయుడిగా, దేవుని యొక్క మార్గానికి విధేయుడిగా. గెత్సెమనీ తోటలో ఏమన్నాడు? నా చిత్తం కాదు నీ చిత్తం. ఓకే, ఆయనకి కష్టమైనా నష్టమైనా కానీ ఇది దేవుని ప్రణాళిక కాబట్టి, దేవుని ఏర్పాటు కాబట్టి దానికి లొంగి ఉంటాను అని దేవునికి విధేయుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ రెండు నేర్చుకుంటాం. యేసుప్రభు యొక్క సిలువను బట్టి మరణ పునరుద్ధానాలను బట్టి ఆయన విశ్వసిస్తాం. మనం సారీ చెబితే మన పాపాల కొరకు దాన్ని బట్టి రక్షణ ఉండదు. అది ఉండాలి. ఆ యాటిట్యూడ్తో, ఆ మనసుతో యేసుప్రభుని విశ్వసించాలి. ఎందుకంటే దాన్ని బట్టే దేవునికి సంతృప్తి వచ్చింది. కాబట్టి యేసుప్రభు యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు అంటే పశ్చాత్తాప పడాలి. అదొక భాగం. రెండో భాగం ఏంటంటే యేసుప్రభు అంత విధేయుడై ఉన్నాడా? తండ్రికి అంత విధేయత చూపించాడా? మనం దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాం? కష్టమైనా నష్టమైనా, శిలువ మార్గమైనా, హింస అయినా, బాధ అయినా, మరణమైనా. ఓకే, ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. రోమా 8:28 నుండి 39 చదివితే అది పెద్ద సెక్షను. దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ప్రభావం, బలం ఎంత గొప్పదంటే వీటన్నిటినీ అధిగమించి మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. అయితే మనకు అలాంటి ఆశ ఉందా? నేను పరలోకానికి వెళ్ళాలి, దేవుని హత్తుకోవాలి, దేవునికి విధేయుడిగా ఉండాలి, ఏదైనా సరే, ఏది అడ్డు రాదు, అలాంటి ప్రేమ నాది అని మనకు కూడా ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసి అంతవరకు వాటిని సహించుకుని దేవుని ప్రేమిస్తాడు. దేవుడు మనం తీసుకెళ్తాడు. అంతవరకు ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క బలం, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం పరలోకానికి వెళ్తాం. అది పర్సివరెన్స్ అంటారు. దేవుడు పర్సిస్ట్ చేస్తాడు. దేవుడు అంతవరకు గట్టిగా మనం పట్టుకుంటాడు. కానీ మన ప్రేమ ఎట్లా ఉంది? అంతవరకు మన దానిలో కొనసాగుతున్నామా? లేకపోతే మనకు దేవుడు డబ్బు ఇచ్చాడు, మన ప్రార్థన ఇచ్చాడు, స్వస్థపరిచాడు, అంతవరకు చాలు అని స్వస్థపరచబడకపోతే మనం మధ్యలో వదిలిపెడతాం. నిజమైన విశ్వాసి ఆ విధంగా చేయడు. యేసు ప్రభు ఆయన మరణాంతం వరకు దేవునికి విధేయుడిగా ఉండి మనకి ఆ మార్గం చూపించాడు. కాబట్టి మనం కూడా మన జీవితాంతం వరకు పట్టుదలతో దేవునికి హత్తుకొని ఉండాలి. మరణమైనా, హింస అయినా, బాధ అయినా సరే. అది నిజమైనటువంటి విశ్వాసం చేస్తాడు. అలాంటి అక్కడ అంతవరకు సహించుకోనటువంటి వాడు ఆయన విశ్వాసి అంటానికి క్వశ్చన్ మార్క్. ఆయన విశ్వాసి అయితే అంతవరకు ఎందుకు సహించుకోడు? అలాంటి విశ్వాసం ఈ యొక్క సేనాధిపతిది. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఈ సేనాధిపతి ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాన్ని బట్టి వందనాలు. అలాంటి విశ్వాసం మేము కలిగి ఉండాలని ఆశిస్తుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలపై మా యొక్క విశ్వాసం ఆధారపడలాగున మీరు మాకు సహాయం దయచేయండి. దేనిపై, వేరే వాటిపై మా యొక్క విశ్వాసం ఆధారం చేసుకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ, మా సంఘాలను, మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాలను దీవించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ సునీల్ గారు, మీకు చాలా వందనాలు మీ పార్టిసిపేషను. గాడ్ బ్లెస్ యూ. God bless you. Thank you.